పచ్చని కాపురంలో ఇన్స్టా స్విచ్ అట. ఇన్‌స్టాగ్రామ్ పచ్చని కాపురంలో స్విచ్ పెట్టింది నిన్న జగద్గిరిగుట్టలో. ఇద్దరు లేచిపోయారు. చంపుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇయి ఉంటాయి. అది మంచికి ఉపయోగించుకుంటే మంచి జరిగిద్ది. చెడుకు ఉపయోగిస్తే ఇట్లా పచ్చని కాపురాల స్విచ్‌లు వస్తాయి. జగద్గిరిగుట్టలో ఉంటారట. ఇద్దరు లవ్ మ్యారేజ్ అట. ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం. ఆయనదేమో కరీంనగరు, ఆమెది ఖమ్మం. మళ్ళీ వీళ్ళ లవ్ కూడా ఎట్ట జరిగింది? ఆయన చదువుకున్న కారణం ఇంకో దగ్గర జరగలే. ఒక రాంగ్ కాల్‌లో రాంగ్ కనెక్షన్ అయ్యారు. ఒక రాంగ్ కాల్‌లో కనెక్షన్ అయ్యి, ఆ రాంగ్ కాలు ఒక రాంగ్ లవ్‌కి దారి తీసి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల్ని కన్నారు. ముగ్గురు మగపిల్లలే. మంచిగా సంసారం చేసుకోవచ్చుగా బతకటానికి హైదరాబాద్ వచ్చారు. బతుకుతున్నారు. ఈ లోపల ఆయన ఏదో పని చేసుకుంటాడట. ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఉండి ఆ పిల్లలు స్కూల్కి పోయాక ఉన్న పని ఉంది సెల్లే కదా ఇక. సెల్ చూసుకుంటూ మొబైల్లో ఇన్‌స్టాలో ఎవడో తగిలిండు. ఆ ఇన్‌స్టాలో తగిలినోడు కర్నూలు అట, ఆంధ్రప్రదేశ్. వానితోనే ఇక ఆ పరిచయం కాస్త లవ్ దాకపోయింది. మాట్లాడటం, మాటలు అన్నీ అయిపోయినాయి కథ. అయిపోయి ఏ కాడికి వచ్చిందంటే, నువ్వు వద్దు నీ పిల్లలు వద్దురు నాయన, నాకు వాడు కావాలా, కర్నూలులో ఇన్‌స్టాలో పరిచయం అయినోడు కావాలా, నేను వెళ్ళిపోతా అంటుందట. ఈ ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ జరుగుతుంటే నిన్న ఇక నేను ఉండను, వెళ్ళిపోతాను అక్కడికి, ఇక నీతోనే ఉండలేను, నాకు వాడే ముఖ్యం అని చెప్పి, ఇన్‌స్టా పరిచయంలో అయినోడు ముఖ్యం అని చెప్పి ఇక ఇంట్లో నుంచి బయటికి పోవడానికి ప్రయత్నం చేసిందట. పిల్లల్ని వదిలిపెట్టి అప్పుడు వేసిండాడు, మెడకాయ కోసి పడేసిండట. ఆవేశం వచ్చింది. మెడ కోసి పడేసి వాడు కూడా మణికట్టు కోసుకొని ఆత్మహత్య చేసుకుని ఇద్దరు చచ్చారు. ఇప్పుడు పిల్లల్ని అనాథం చేశారు. ఇది ఇన్‌స్టాలో పచ్చని కాపురంలో ఇన్‌స్టా స్విచ్ అంటే ఇదే. నెట్లో పరిచయమైన వ్యక్తి కోసం భర్త, ముగ్గురు పిల్లలను వదులుకునేందుకు సిద్ధపడిన భార్య, విడాకులు ఇచ్చేస్తానంటూ ఇంట్లోంచి వెళ్ళిపోయేందుకు సిద్ధం. తట్టుకోలేక భార్య గొంతు కోసి మణికట్టు కోసుకున్న భర్త. జగద్గిరిగుట్ట ఎల్లమ్మ బండలో ఘటన. భార్య పరిస్థితి విషమం. ఇక విషమం ఎక్కడిది? ఉంటేది పోతేది. ముగ్గురు పిల్లలు. లవ్ మ్యారేజ్, మళ్ళా పనికిమాలిన లవ్ మ్యారేజ్, రాంగ్ కాల్లో లవ్. అది ఈమెకైనా వాడికైనా కొద్ది సోయి ఉండాలి. రాంగ్ కాల్లో లవ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంకొక రాంగ్ కాల్ వద్ద, మళ్ళీ ఇది ఉంటుందా పోద్దా అని వాడు ఆలోచించుకోవద్దు. ఆమె అయినా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఉత్త రాంగ్ కాల్లోనే లవ్లో ట్రాప్లో పడితే నువ్వు ఇప్పుడు వీటితో పెళ్ళి అయ్యాక ఇంకొక రాంగ్ కాల్ ఏదో వద్దు. మొబైల్ అన్నాక రాంగ్ కాల్లో వస్తూనే ఉంటాయి. ఇక ప్రతి కాలుకి ఒక స్టోరీ, లవ్ స్టోరీ అయితే ఇక అది సంసారం, నిలబడే సంసారమా? అది కాపురం అంటారా? ఇది 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహంతో భర్తతో 13 ఏళ్ల బంధం, ముగ్గురు పిల్లలు. ఇవన్నీ దిగదుడు అనుకుంది ఆ వివాహిత. ఎందుకు? ఇన్‌స్టాగ్రామ్లో పరిచయం ఓ వ్యక్తి కోసం నీకు విడాకులైన ఇస్తాను తప్ప ఆ వ్యక్తిని నేను వదులుకోను అని భర్త ముందు కండిషన్ అంట అని ఆమె స్పష్టం చేసింది. తట్టుకోలేని ఆ భర్త విచక్షణ కోల్పోయి కత్తితో ఆమె గొంతు కోశాడు. తర్వాత తన మణికట్టు కోసుకోండు. జగద్గిరిగుట్టలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సిఐ నరసింహం వెల్లడించిన వివరాల ప్రకారం వాసాల శ్రీధర్ అట ఈయన పేరు, 34 సంవత్సరాలు, కళ్యాణి 33 సంవత్సరాలు, భార్యాభర్తలు. శ్రీధర్దేం కరీంనగర్ జిల్లా, కళ్యాణ్ది ఖమ్మం జిల్లా. వీరిది ప్రేమ వివాహం. ఓ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పలేదు. శ్రీధర్, కళ్యాణి దంపతులకు 11 ఏళ్ళు, 9 ఏళ్ళు, 7 ఏళ్ల వయసు, ముగ్గురు కుమారులు ఉన్నారు. బతుకుదేర కోసం ఇక్కడికి వచ్చారు. ఇదనమాట. పచ్చని కాపురంలో ఇన్‌స్టాల్ స్విచ్ పెడతాయంటే అవి పెట్టట్లా, మనమే పెట్టుకుంటున్నాం. అవి ఎందుకు పెడతాయి? ఇది ఒక వార్త.